అన్న ఎట్లుందే ప్రభుత్వం పాలన కావచ్చు? ఇప్పుడు ఇక్కడ జగిత్యాలలో కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు, సభకు సంబంధించి ఏం చెప్తారు ఇక్కడ? మాది తిమ్మాపూర్ మండల్ పొరండ్ల గ్రామం మానకొండ కాన్స్టిట్యున్సీ. నేను ప్రెసిడెంట్ ఉప సర్పంచి. ఇప్పటి వరకు అయితే 26 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పి ఒక్క పని కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మా గ్రామంలో చూసుకుంటే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క గుంట కూడా ఎండిపోయిన పరిస్థితి ఉండే. కానీ ఈ రోజున మా గ్రామం లోపల మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. అది చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో తొందరగా ఈ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగితే అంత మంచిగా అనిపిస్తుంది. ఇది మా ఒక్కడిదే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకుంటున్నది. త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలని మేము కోరుకుంటాము. అంటే రైతుల్ని మంచిగా చూసుకుంటా ఉన్నాం, ప్రజాపాలన అందిస్తూ ఉన్నాం, రైతులందరినీ సస్యశ్యామలు చేస్తా ఉన్నాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు ఇట్లా చెప్తా ఉన్నారు ఎందుకు? ఇప్పుడు మాకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు 100% రుణమాఫీ కాలేదు. రైతు బంధు చేస్తా అని చెప్పిండు. రైతు బంధు ఇంతవరకు వేయలేదు. ఇక్కడ మాకు రైతుల గురించి సభలు పెడుతున్నారు తప్పితే పని మాత్రం చేయడం లేదు. ఇంతవరకు వాళ్ళు చేసిన పని ఏంటో ఏం లేదు. ఎంతసేపు వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం, ఇస్తా అని చెప్పడం తప్పితే ఇచ్చింది ఏం లేదు. ఇంకా మిగిలింది ఒక 2 సంవత్సరాలు ఉన్నది. 6 గ్యారంటీలలో వాళ్ళు నెరవేర్చింది ఒకటే, ఫ్రీ బస్ ఒకటే. అది కూడా ఏంటంటే ఫ్రీ బస్సులు ఆడవాళ్ళని ఎక్కువమంటారు, కొట్టుకోమంటారు తప్పితే వాళ్ళు చేసిన పని అయితే ఇంతవరకు ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు మూసపోయినాము గద్దెకెక్కించా అని చాలా బాధపడుతున్న తరుణంలో ఇప్పటికైనా కానీ మనకు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము. ఈ ఉద్దేశంతోనే ఇలా జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే ఉద్దేశంతోనే మన కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంటుంది, పాలన బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పార్టీలోకి రావడం జరిగింది. మీరు రైతు అని చెప్పిల్లు, సో ఎట్లుందన్న అసలు రైతుల పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉంది? ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లుంది రైతుల? ఇప్పుడు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బత్తాలకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతుండే. మాకు ఎట్టి పరిస్థితులు కానీ 2 పంటలకు మాకు సరిపడా యూరియా బస్తాలు ఉంటుండే. కానీ ఇవాళ పరిస్థితి చూసుకుంటే మాకు మందు బస్తాలు అందడం లేదు. మొత్తానికి మందు బస్తాలు అందడం లేదు. పంటలు వెనక అయిపోతున్నాయి. సకాలంలో మేము యూరియా వేయలేకపోతున్నాము. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అంతేకాకుండా మాకు ఈ సమ్మర్లో కూడా మాకు చెర్లు నిండి మత్తలు దూకిన పరిస్థితి ఉండే మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చెర్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది, బాయిలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది, పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పంటలు ఎండిపోయి మొత్తం ఇప్పుడు నోట్లోకి వచ్చే టైంలో మొత్తం ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు చేస్తలేరు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయడం లేదు. మేము ఎన్నిసార్లు కూడా మా దగ్గర కూడా మేము కలెక్టర్ 4 సార్లు ఫిర్యాదు చేసినా కూడా మాకు డి కానీ ఏ కానీ వచ్చిన సందర్భాలు లేవు. మాకు కాలువ నీళ్ళు ఇచ్చిన సందర్భాలు లేవు. అదే మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే ఎండాకాలంలో మా పంటలు మొత్తం బండి చెరువులు మత్తలు దూకిన పరిస్థితి ఉండే. ఎండాకాలంలో కూడా మాకు వర్షాకాలంలో ఏ విధంగా అయితే చెరువులు మత్తలు దూకుతాయో ఆ విధంగా ఉండే పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి కనబడతలేదు. ఇంకా చాలా గోసపడుతున్నాం. ఎరువులకైతే మరీ గోసపడుతున్నాం. ఇవాళ మొత్తం తిండి తిప్ప లేకుండా పడిగాపులు ఒక ఎరువు ఒక బస్తా కొనాలంటే ఒక బస్తా కోసం 3-4 గంటలు లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇప్పుడు ఈ వడ్లు కావచ్చు, మొక్కజొన్న, ధాన్యాలు ఇవన్నీ సకాలంలో కొంటున్నారని ఇప్పటి వరకు అయితే మాకైతే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయలేదు. ఇప్పటికీ మాకు క్రాపు వరి కోసి ఇప్పటికీ 15 రోజులు అవుతున్నాయి. ఆయన ఇంతవరకు కూడా వాడికి వచ్చిన పాపన లేదు, చూసిన వ్యక్తి లేడు, వచ్చిన లీడర్లు లేరు. ఎంతసేపు మేము చేస్తున్నామని చెప్పుకుంటే తప్పితే ఇంతవరకు వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. ఇంకా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసుకుంటూనే పోతుంది. ఈ మోసాలు ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎట్లుంటుంది మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తే ఏం చెప్తారు మీ ఓటర్గా? 100కు 100% బీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రాదు. వాళ్ళు ఉన్న ఈ 2.5 సంవత్సరాలు కూడా గద్దె మీద ఉండరనే లోపం కూడా మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే వారి పరిపాలన అదే విధంగా ఉన్నది, వాళ్ళ నాయకత్వ లోపాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మాకు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం దీన్ని గమనిస్తూ ఉన్నారు. సో ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. సో ఏమనిపిస్తూ ఉంది? మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. మా సారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మాకు కలవడం వల్ల మా ప్రజలలో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సారు మళ్ళీ రావాలి, సారు కారు 16 అన్నట్టుగా మళ్ళీ మేము అదే నినాదంతో ముందుకు పోవాలి, మా బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నది. ఇది నిజానికి సత్యం. ఇది థ్యాంక్ యూ.